ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ పలు కీలక రంగాల గురించి ప్రస్తావించారు. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా సరికొత్త కార్యాచరణను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రాచీన భారతీయ సంప్రదాయాలకు ఆధునిక విధానాలకు ముడిపెడుతూ సప్తధార పేరుతో 7 అంశాల రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై చేసిన కీలక ప్రసంగంలో ప్రధాని మోదీ భవిష్యత్తు భారతావని ప్రయాణం ఎలా ఉంటుందో, తమ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలేమిటో చాలా సంకేతాలిచ్చారు. సప్తధార అంటే 7 ప్రవాహాలు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం 7 అనే సంఖ్యకు, పవిత్ర జలాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రాచీన వేదకాలంలో భారతదేశం సప్త సింధు నదులతో ఎలాగైతే తన శక్తిని, సంపదను ప్రపంచానికి చాటిందో, ఇప్పుడు 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారత్ కోసం కొత్తగా 7 శక్తిధారలు అవసరమని ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేశారు. ఇది దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే వ్యూహమని మోదీ స్పష్టం చేశారు. సప్తధారల్లో మొదటిది తయారీ రంగం. కేవలం విడిభాగాలే కాకుండా పూర్తి ఉత్పత్తుల తయారీలో తక్కువ ఖర్చు, నాణ్యత, భారీ ఉత్పత్తి సాధించడం ద్వారా భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో కీలకంగా మార్చాలన్నది దీని ఉద్దేశం. తయారీ రంగాన్ని శాసిస్తున్న చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను నిలపడమే దీని లక్ష్యం. రెండోది వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్. రసాయన రహిత వ్యవసాయం చేస్తూ తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో యంత్రాంగం పనిచేయనుంది. మూడోది టెక్నాలజీ ఇన్నోవేషన్. యూపీఐ లాంటి డిజిటల్ వ్యవస్థలతో సాధించిన విజయాలను కొనసాగిస్తూ డేటా సెంటర్లు, రోబోటిక్స్, 6G టెక్నాలజీలను అభివృద్ధి చేసి భారత్ను అతిపెద్ద ఎగుమతిదారుగా నిలబెట్టాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక నాలుగవది గతిశక్తి. హై స్పీడ్ రైళ్లు, జాతీయ రహదారులు, జలమార్గాలు, పోర్ట్ ఆధారిత అభివృద్ధితో రవాణా ఖర్చులను తగ్గించి దేశాన్ని కనెక్టివిటీ హబ్ గా మార్చటం దీని ఉద్దేశం. దీని వెనుక లాజిస్టిక్ రంగాన్ని పరుగులు పెట్టించాలన్న ప్రధాని వ్యూహం స్పష్టమవుతోంది. ప్రధాని ప్రకటించిన 5వ అంశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి అత్యవసరమని, డ్రోన్లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీల ద్వారా భారత్ గ్లోబల్ డిఫెన్స్ సప్లయర్ గా మారాలని మోదీ ఆకాంక్షించారు. 6 రంగం గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్లతో పాటు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత్స్య సంపద ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. యోగా, హస్తకళలు, విఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ ద్వారా భారతీయ సృజనాత్మకతను ప్రపంచానికి చాటే లక్ష్యంతో 7వ రంగమైన సాఫ్ట్ పవర్ పై ప్రధాని దృష్టి సారించారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలోని 100కు పైగా జాతీయ పార్కుల ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం కూడా ఇందులో భాగమే అని వివరించారు. పటిష్టమైన భద్రత కోసం సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. భవిష్యత్తులో బ్యాంకింగ్ వ్యవస్థలు, డేటా సెంటర్లు, మౌలిక వసతులపై జరిగే దాడులను అడ్డుకునే దిశగా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పౌరులను కూడా జాతీయ భద్రతలో భాగస్వాములను చేస్తూ విపత్తులు, ఆధునిక దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా వారికి సాంకేతికత శిక్షణ ఇవ్వడమే దీని లక్ష్యమని తెలిపారు. ఒకవైపు సప్తధారలతో ఆర్థిక, సాంకేతిక ప్రగతి, మరోవైపు సివిల్ డిఫెన్స్ దళంతో పటిష్ట జాతీయ భద్రత. ఈ 2 అస్త్రాలతో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రధాని మోదీ సిద్ధం చేసిన రోడ్ మ్యాప్ భారత్ విశ్వగురు స్థానానికి చేరుకోవడానికి బాటలు వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.